278 ఋషిలింగాలు అయితే ఉన్నాయి. 278 ఋషుల పేర్ల మీద ఈ లింగాలైతే ప్రతిష్ఠించారు. ఇక్కడ 88 లింగాలు, 49 శ్రీచక్రాలు అయితే ఉంటాయి. ఇక్కడ 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సువర్ణ లింగేశ్వర దర్బార్. గోల్డెన్ శివలింగం 3 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. 2017లో ఈ బంగారు శివలింగం ప్రతిష్ఠించారు. బంగారు శివలింగాన్ని ముట్టుకునే అవకాశం ఈ యొక్క రమణేశ్వరంలో అయితే మనకి ఉంది. బంగారు శివలింగానికి అభిషేకం కూడా మనమే స్వయంగా అయితే చేయవచ్చు. మనం చూడడానికి చాలా బాగా అయితే ఫీల్ అవుతాం ఇక్కడికి వచ్చినప్పుడు. అలాంటి బంగారు శివలింగాన్ని ముట్టుకోవడం ఒక ఎత్తు అయితే, దానికి అభిషేకం కూడా మనమే స్వయంగా చేయడం ఇంకో అద్భుతమైన ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ధూని. దానిలో నుంచి విభూది పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఎటువంటి శక్తులు మన మీద ఉన్న అవన్నీ పోతాయి. నవధాన్యాలు పట్టుకొని ధూని చుట్టూ 54 లేదా 108 ప్రదక్షిణలు అయితే చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వాళ్ళ నమ్మకం. నవదుర్గలు ఉన్నటువంటి ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఇక్కడ 9 అడుగుల అమ్మవారిని అయితే మనం చూడవచ్చు. అలాగే చాలా రకాలైనటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇలాంటి విగ్రహాలన్నీ ఒకే దగ్గర మనం ఎప్పుడూ చూసి ఉండము. ఈ రమణేశ్వరంలో అయితే ఇలాంటి చాలా రకాలైనటువంటి విగ్రహాలన్నీ ఒకే దగ్గర దర్శనం చేసుకునే అదృష్టం అయితే మనకి దక్కుతుంది. ఇక్కడ మనం మార్బుల్తో చేసిన అమ్మవారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ శివుని విగ్రహం, సాయిబాబా విగ్రహం కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా పాలరాతి విగ్రహాలు అనమాట. అందుకే మనకి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. చూడగానే మనం ఆకర్షితులం అయిపోతాం. నిజంగా ఇక్కడ చూస్తే విగ్రహాల్లో కాకుండా నిజంగా ఉన్నట్టు మనం ఒక అనుభూతిని అయితే పొందగలుగుతాం. మరి ప్రపంచంలో ఇక్కడ చూడని విగ్రహాలు ఈ మన రమణేశ్వరంలో అయితే చూడొచ్చు. మనం ఒకసారి విజిట్ అయితే చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే విధంగా అయితే ఈ విగ్రహాలు అయితే మనకి గుర్తుండిపోతాయి. మనం ఇప్పుడు చూస్తున్నది 12 జ్యోతిర్లింగాలు. భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూసే అదృష్టం మనకి రమణేశ్వరంలో అయితే ఉంది. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం రండి.
ఇప్పుడు మీరు చూస్తున్నది సోమనాథ్ లింగేశ్వర్ గుజరాత్లో ఉంది. మల్లికార్జున లింగేశ్వర్ శ్రీశైలంలో ఉంది. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్లో ఉంది. వైద్యనాథ్ లింగేశ్వర్ జార్ఖండ్లో ఉంది. భీమశంకర్ లింగేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. శ్రీరామలింగేశ్వర్ తమిళనాడులో ఉంది. నాగేశ్వర్ లింగేశ్వర్ ద్వారకలో ఉంది. కాశీ విశ్వనాథ్ వారణాసి. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర. కేదార్నాథ్ హిమాలయాస్. లాస్ట్ ఫైనల్లీ కృష్ణేశ్వర్ లింగేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ మన రమణేశ్వరంలో అయితే ఉన్నాయి. మరి ఈ టెంపుల్లో 2000కు పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. రోజు పూజలు అయితే జరుగుతాయి. అక్కడ అడిగి అయితే మేము తెలుసుకున్నాం. మెయిన్ టెంపుల్ వచ్చేసి 3 అడుగుల బంగారు శివలింగం అయితే ఉంటుంది. ఎక్కడా లేని ప్రత్యేకత రమణేశ్వరంలో అయితే ఉంది. మనం బంగారు లింగాన్ని స్వయంగా తాకొచ్చు. అభిషేకం కూడా స్వయంగా మనం చేసే అవకాశం అయితే మనకైతే దక్కుతుంది. మరి ఇటువంటి టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేసుకోండి. విజిట్ చేసిన తర్వాత ఆ యొక్క అనుభూతి అనేది మీరు ఖచ్చితంగా పొందుతారు. నడవలేని వారి కోసం ఇటువంటి వెహికల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎక్కడ చూసినా ఇట్లా లింగాలు అయితే మనకు కనిపిస్తాయి. మనకు గుడి చుట్టూరా ఈ విధంగా లింగాలు అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం గుళ్ళు అయితే కడుతున్నారు. ఇంకా కొంచెం గుడి పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా రకాలైనటువంటి టెంపుల్స్ ఏర్పాటు అయితే చేస్తారంట. ఇప్పుడు మనం చూస్తున్నది జలలింగాల దర్బార్. ఇక్కడ దాదాపు 232 శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగాలు ఎప్పుడు వాటర్లోనే అయితే ఉంటాయి. మరి మన యొక్క నక్షత్రాలను బట్టి ఒక్కో దానికి ఒక్కొక్క శివలింగం అయితే ప్రతిష్ఠించారు. మరి ఎవరి నక్షత్రం ప్రకారం వాళ్ళు ఆ యొక్క లింగానికి అభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్మడం అయితే జరుగుతుంది. మరి ఈ స్టార్టింగ్లో అయితే 2 ఫీట్లు అయితే వాటర్ ఉంటాయి. మనం పోయే కొద్దీ 7 ఫీట్ల వరకు వాటర్ ఉంటాయి. ఆ సైజును బట్టి శివలింగాలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. మధ్యలో కొన్ని మాతలు, సాయిబాబా టెంపుల్ ఇట్లా ఉంది.
మనం ఇప్పుడు చూస్తున్నది 11 లోహాలతో చేసిన శివలింగం. మరి ఈ పీఠానికి ఉన్న అన్ని శక్తులు ఈ శివలింగానికి అయితే ఉంటుంది. మనం దీని దర్శనం అయితే మర్చిపోవద్దు. మనం ఇప్పుడు చూస్తున్నది ధన శివలింగం. ఇది ఎట్లా అంటే మనము పాలతోని నీళ్ళతోని అభిషేకాలు అయితే చేయడం అయితే చూసాం. ఇది ఎట్లా అంటే 100 కాయిన్స్తోనైతే అభిషేకం అయితే చేయాలి. తర్వాత అందులో నుండి 8 కాయిన్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న డబ్బులు మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ధన ప్రాప్తి అయితే కలుగుతుందని ఇక్కడ వాళ్ళైతే నమ్మకం. మనం ఇక్కడ చూస్తున్నది 8 శివలింగాలు 8 లోహాలతో అయితే చేయడం జరిగింది. మరి ఇత్తడి, అష్టలోహం, కంచు, జింక్, పంచలోహ, ఇనుము, సిల్వర్, రాగి శివలింగం. ఈ 8 రకాల శివలింగాలు మనం ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఉంటుంది. అదైతే ఖచ్చితంగా మర్చిపోవద్దు. అది ఖచ్చితంగా దర్శనం చేసుకొని లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వాలి. మరి ఇటువంటి టెంపుల్ని అయితే విజిట్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. మరి లైఫ్లో ఇటువంటి టెంపుల్స్ చాలా రేర్గా అయితే చూడగలుగుతాం. మీరు కూడా ఇటువంటి టెంపుల్స్ ఖచ్చితంగా విజిట్ అయితే చేసుకొని ఇంకో నలుగురికి కూడా చెప్పండి. అటువంటి అద్భుతమైన ప్లేస్ మన రమణేశ్వరం. ఇప్పుడు మనం చూస్తున్నది మొక్కు శివలింగం. ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఎవరికి ఏ కోరిక కావాలనుకున్నా ఈ శివలింగాన్ని అయితే హద్దుకొని మనమైతే ఆ కోరిక కోరుకోవాల్సి ఉంటుంది. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే ఈ శివలింగానికి అభిషేకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రమణేశ్వరం టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేసుకోండి. లైఫ్లో ఒక్కసారైనా ఇటువంటి టెంపుల్ని అయితే విజిట్ అయితే చేసుకోవాలి. ఆ విధంగా ఈ రమణేశ్వరం అయితే నిర్మించడం అయితే జరిగింది. మరి ఇక్కడ అన్నదానం కూడా రోజు పెట్టడం జరుగుతుంది. అక్కడ భోజనం చేసి మేమైతే బయటకు అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.